ఏపీ విజయ బ్రాండ్ను దెబ్బతీస్తోందన్నారు విజయ డైరీ తెలంగాణ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి. ఏపీ ఇస్తున్న నెయ్యి వెజిటబుల్ ఆయిల్ అని, దీనిపై ఏపీ ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినా స్పందించలేదని అన్నారు. ఆ నెయ్యితో ప్రజలకు నష్టం జరుగుతుందని చెప్పారు. ఏపీ ఫెడరేషన్ ఫ్రాంచైజీ తెస్తున్న నెయ్యిని తాము టెస్ట్ చేయించామని, కల్తీ జరిగిందని రిపోర్ట్ వచ్చిందని అన్నారు. విజయ డైరీ పేరుతో ఆంధ్ర తెలంగాణ మధ్య మళ్ళీ వైరం కొనసాగుతుందా? ఈ కల్తీ వ్యవహారానికి సంబంధించి గుత్తా అమిత్ రెడ్డి ఏమంటారో చూద్దాం. అమిత్ రెడ్డి గారు, అసలు విజయ డైరీకి సంబంధించి ఎపిసోడ్లో ఏపీని ఎందుకు ఇన్వాల్వ్ చేయాల్సి వచ్చింది? విజయ అనేది ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించిన బ్రాండ్ అండి. ఇది రాష్ట్రాలు విడిపోయినప్పుడు విజయ అనేది ఏపీ ఫెడరేషన్, అదేవిధంగా తెలంగాణ ఫెడరేషన్, రెండు ఫెడరేషన్స్గా విడిపోవడం జరిగింది. విజయ అనేది ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించిన బ్రాండ్. సరే, రెండు రాష్ట్రాలు విడిపోయినప్పుడు పంపకాలు, ఉమ్మడి ఆస్తులు ఏవైతున్నాయో అవి కోర్టు పరిధిలో అంశం ఉంది. అయితే నేను ఇక్కడ మన ప్రెస్ మీట్లో కానీ ఇప్పుడు కూడా చెప్పదలుచుకుంది ఏంటంటే, తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమ సంస్థ ఏదైతే విజయ తెలంగాణ ఉందో, ఇంకా సహకార రంగంలో పనిచేస్తూ రైతుల ద్వారా నాణ్యమైన పాలను సేకరించి మా దగ్గర ఉన్నటువంటి చిల్లింగ్ సెంటర్స్ కానీ బిఎంసీయూస్ ద్వారా మేము పాలను శీతలీకరించి మా డైరీస్ ద్వారా వాటిని ప్రాసెస్ చేసి ఇక్కడ మా ప్రజలకు కానీ, లేకపోతే కన్జ్యూమర్స్కి కానీ, హాస్టల్స్కి కానీ, గవర్నమెంట్కి కానీ అనేక విధాలుగా సప్లై చేస్తూ ఉన్నాం. సో విజయ తెలంగాణ అనేది పూర్తిగా సహకార రంగంలో పనిచేస్తున్నటువంటి సంస్థ. ఏపీ ఫెడరేషన్ మటుకు అలా కాకుండా అయిపోయింది. ఎందుకంటే మ్యాక్స్ చట్టం వచ్చిన తర్వాత ఏపీకి సంబంధించిన మిగతా జిల్లాలన్నీ కూడా జిల్లా యూనియన్గా మ్యాక్స్ చట్టం కింద విడిపోవడం జరిగింది. ఏపీ ఫెడరేషన్లో నాకు తెలిసినంత వరకు పాల సేకరణ కానీ, శీతలీకరణ కానీ, లేకపోతే ప్రాసెసింగ్ కానీ జరగడం లేదు. ఏపీ డైరీ ఫెడరేషన్ ఓన్లీ పేరుకి విజయ బ్రాండ్ కింద మిగిలిపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఆ విజయ బ్రాండ్ని బయట కొంతమంది ప్రైవేట్ దళారులకు వాళ్ళు వ్యాపారం చేసుకునేదానికి ఒక అవకాశం కల్పిస్తూ, ఆ ప్రైవేట్ ఎవరైతే దళారులు ఉన్నారో ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఒక ఆయన మేఘనా ఫుడ్స్ అనే ఒక అగర్వాలు, అదేవిధంగా ఈ మధ్య కొత్తగా మేఘనాథ్ రెడ్డి అనే ఒక ఆయన విజయ ప్రొడక్ట్స్ పేరుతో ఇంకొక ఫర్మో ఏదో పెట్టేసి వాళ్ళు ఫ్రాంచైజీ హక్కులు మాత్రమే తీసుకున్నారు. అంటే అది తెలంగాణలో పెట్టారు కాబట్టి తెలంగాణ అనుమతి తీసుకోవాలి కదా, ఆంధ్రప్రదేశ్ ఎట్లా ఇవ్వగలిగింది? దాన్ని మీరు ఎట్లా బేర్ చేస్తున్నారు? అంటే ఏం లేదు, ఇది ఏపీ ఫెడరేషన్ సైడ్ నుంచి, ఏపీ డైరీ ఫెడరేషన్ సైడ్ నుంచి ఒక ఫ్రాంచైజీ అరేంజ్మెంట్ చేసుకోవడం జరిగింది. ఆ ఫ్రాంచైజీ అరేంజ్మెంట్లో భాగంగా ఈ మేఘనా ఫుడ్స్ అసలు రాష్ట్రానికి సంబంధించిన రైతులతో సంబంధమే లేదు, సేకరణ కానీ ఎటువంటి సంబంధం లేదు. గుజరాత్లో ఒక కన్నన్ డైరీ అనే ఒక ప్లాంట్లో వాళ్ళు అక్కడ ఘీ తయారు చేస్తూ, హైదరాబాద్లో గడిచిన కొన్ని మాసాల లేకపోతే ఒక 2 సంవత్సరాల పైచలకే ఘీ అనేది ప్రతి నెల 100 టన్నుల ఘీ అమ్ముతూ ఉన్నాడు. అసలు రైతాంగంతో కానీ పాలతో కానీ ఎటువంటి సంబంధం లేదు. సరే, మేమేం చేసినాము, 1-2 మాసాల ముందు ఆ ఘీని శాంపుల్ని పికప్ చేసి ఎన్డీడీబీకి టెస్టింగ్కి పంపించాం. టెస్టింగ్ పంపించినప్పుడు క్లియర్గా వాటిలో వెజిటేబుల్ నిక్షేపాలు ఉన్నాయనేది క్లియర్గా కనపడ్డది. మీ అందరికీ తెలుసు, గడిచిన 6 మాసాలుగా ఏపీలో మన తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన స్వామివారికి సంబంధించిన ప్రసాదంలో ఏ విధంగా కల్తీ నెయ్యి వాడారనేది పెద్ద అంశంగా మారింది. గడిచిన మా వారంలోనే మీకు కొంతమంది పిల్లలు కానీ లేకపోతే కల్తీ పాలు దాగి మరణించడం కూడా జరిగింది. ఇటువంటి టైంలో ఈ ఫ్రాంచైజీ హక్కులు మీరు ఎప్పుడైతే ప్రైవేట్ వాళ్ళకి కల్పిస్తారో, వాళ్ళు ఎక్కడ పాలు కొంటున్నారో తెలియదు, ఎటువంటి ఘీ తయారు చేస్తున్నారో తెలియదు, ఇందాక నేను చెప్పినట్టు వెజిటబుల్ ఆయిల్ వాడుతున్నారా లేకపోతే ఇంకేదైనా జంతువు కొవ్వు కానీ ఇంకేదైనా వాడుతున్నారా అనేది మనకు తెలియదు కదా. సో ఎటువంటి నాణ్యతాపరమైన ప్రమాణాలు కానీ ఏది పాటించకుండా ఈ ప్రైవేట్ ఏదైతే దళారులు ఉన్నారో వాళ్ళు ఈ విజయ పేరు మీద అమ్మకాలు చేస్తే మేము ఆబ్జెక్ట్ చేయాల్సింది తప్ప మరొకటి. ఎందుకంటే మేము పనిచేసేది మా రైతాంగ ఇంట్రెస్ట్, మా కన్జ్యూమర్స్ ఎవరైతే విజయ వినియోగదారులు ఉన్నారో ఈ అంశాన్ని ఏపీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా కూడా ఇదే తరహా కొనసాగుతుంది. 2 ఏళ్లలో కూడా స్పందన లేదా ఏపీ ప్రభుత్వం నుంచి? నేను గడిచిన సంవత్సరం నాకు తెలిసి ఒక 5-6 మాసాల ముందే ఏపీ చీఫ్ సెక్రటరీ గారికి ఒక ఉత్తరం రాయడం జరిగింది. నేనే వ్యక్తిగతంగా రాశాను. మా ఎండి గారు కూడా, అంటే తెలంగాణ డైరీ ఫెడరేషన్ ఎండి గారు కూడా, ఏపీ డైరీ ఫెడరేషన్ ఎండి గారికి కూడా ఉత్తరాలు 2 సార్లు రాయడం జరిగింది. ఏంటంటే ఫ్రాంచైజీ మోడల్ కరెక్ట్ కాదు, సహకార రంగానికి వ్యతిరేకం. ఎందుకంటే అసలు విజయ అనేదే సహకార రంగంలో పనిచేయాల్సినటువంటి సంస్థ. మరి సహకార రంగంతో సంబంధం లేకుండా మీరు ప్రైవేటు వ్యాపారులకు ఎప్పుడైతే ఫ్రాంచైజీ రైట్స్ కల్పిస్తారో వాళ్ళు అన్యాయంగా అక్రమంగా కొన్ని వ్యాపారాలను బేస్ చేసుకొని చేస్తారు కదా. అట్లాంటి పరిస్థితితోని సహకార రంగానికి, మన స్థానికంగా ఉన్నటువంటి తెలుగు రైతాంగానికి ఇబ్బంది పెట్టే విధంగా మీరు ప్రయత్నం చేయకండి, ఫ్రాంచైజీ ఏదైతే మోడల్ ఉందో దాన్ని విరమించుకోండి అనే ప్రయత్నం మటుకు ఖచ్చితంగా నేను ఉత్తరాల ద్వారా తెలియజేయడం జరిగింది. ఎటువంటి రెస్పాన్స్ లేదు. అంటే విజయనే కల్తీ అవుతుంది అనుకుంటున్నారా, లేదంటే వాళ్ళు చేసే ఏపీ ఫ్రాంచైజీ ఇచ్చినటువంటి ఏజెన్సీ ఏదైతే ఉందో దాని వల్లనే కల్తీ జరుగుతుంది అనుకుంటున్నారు? నాకు తెలిసినంత వరకు ఇప్పుడు మీరు కూడా చూస్తూనే ఉన్నారు, ఏపీలో కానీ భారతదేశ వ్యాప్తంగా పాల పదార్థాల్లో కొంచెం కల్తీ జరుగుతోంది అనేది మీడియా ముఖంగా కానీ ఇన్ జనరల్గా మనకు వినపడేది మటుకు కొద్దిగా ఎక్స్టెంట్ వరకు వాస్తవం.
అయితే జనరలీ పాల పదార్థాల్లో కల్తీ అనేది అనార్గనైజ్డ్ మార్కెట్లో ఎక్కువ. అంటే లూజ్ మిల్క్ ఎక్కడైతే ఫ్రీ హోల్డ్ ఊర్లలో కానీ లేవో ఎవరైతే ఇంటింటికి తిరిగి పాలు పోసే వాళ్ళు ఉంటారో అక్కడ కల్తీ జరిగేదానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. ఆర్గనైజ్డ్ ప్యాక్డ్ మార్కెట్లో మటుకు కొంచెం కల్తీ జరిగేదానికి ఆస్కారం తక్కువ ఉంటుంది. అక్కడ కూడా ప్రైవేట్ వ్యక్తులు ఎవరైతే విజయ పేరు మీద అమ్మకాలు చేస్తారో అక్కడ చేసేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి మీరు ఎటువంటి క్వాలిటీ అష్యూరెన్సెస్ మీరు చేయట్లేదు కాబట్టి ఆ ప్రయత్నాన్ని విరమించుకోండి. ఫ్రాంచైజీ మోడల్ మీరు దయచేసి వెంటనే క్యాన్సిల్ చేయని చెప్పేసి మేము ఏపీ